హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2-వే స్విచ్ కనెక్షన్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి నేను 2-వే స్విచెస్ కావాలి. 2 వైర్స్ తీసుకున్నాను. 2-వే స్విచ్ కనెక్షన్ చాలా రకాలుగా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మెథడ్, మీ దానికి కనెక్ట్ చేయాలి. మీ టెర్మినల్లో ఆపోజిట్లో ఉన్న ఇంకో 2-వే స్విచ్లో కూడా నెక్స్ట్ కింది టెర్మినల్లో లాస్ట్ ఇది మళ్ళీ ఇక్కడ కింది టెర్మినల్లో కనెక్ట్ చేయాలి. చూసాగా ఇందులో ఇన్కమింగ్ ఫేజ్ ఇవ్వాలి. ఇన్కమింగ్ కోసం ఇవి తీసుకున్నాను. ఇవి మిడిల్లో ఇవ్వాలి ఇన్కమింగ్ ఫేజ్. హోల్డర్కు వెళ్ళే అవుట్ గోయింగ్ ఫేజ్ ఇందులో ఇవ్వాలి. మిడిల్లో ఈ స్విచ్ యొక్క మిడిల్లో ఇవ్వాలి. ఇక్కడ బ్లూ వైర్ని ఫేజ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ మనం 2-వే స్విచ్లో హోల్డర్ బల్బుని తీసుకుందాం. ఓకే, హోల్డర్ నుంచి 2 వైర్స్ ఉంటాయి కదా, అందులో ఇంకోటి గ్రీన్గా తీసుకున్నాను, న్యూట్రల్. ఓకే, బల్బ్ తీసుకున్నాను. ఇది న్యూట్రల్. ఎందుకంటే ప్లగ్ తీసుకున్నాను కాబట్టి న్యూట్రల్ ఇక్కడనే కలిపిస్తున్నాను. చూడండి, న్యూట్రల్ని ఫేజ్ని ఇప్పుడు ఇందులో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం కనెక్ట్ చేసేసాం. పైనుంచి పైకి, కింది నుంచి కింది టర్మినల్ కనెక్ట్ చేసాం. ఇక్కడ మిడిల్లో ఇన్కమింగ్, ఈ మిడిల్లో అవుట్ గోయింగ్ ఇచ్చాం. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఇలా ఒకటి ఆన్ సేమ్ టు సేమ్ ఉంటే ఆన్లో ఉంటుంది. ఇలా అదే దీన్ని మనం పర్ఫెక్ట్గా చేయాలంటే స్టేట్ టు స్టేట్ కాకుండా స్టేట్ టు క్రాస్లో ఇవ్వాలి. చేద్దాం ఇప్పుడు. అది సప్లై బంద్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీన్ని పైనుంచి కింది టెర్మినల్కు, ఈ స్విచ్ యొక్క కిందికి, ఈ స్విచ్ పైనుంచి ఈ స్విచ్ యొక్క కిందికి ఇచ్చాను. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. సప్లై ఇచ్చాను, ఇప్పుడు ఆన్ చేశాను. చూడండి, ఆఫ్ ఉంది, ఆన్ అయింది. మన హౌస్ వైరింగ్లో ఈ విధంగానే చేస్తారు. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫస్ట్ పద్ధతి. ఈ స్విచ్లో ఇన్కమింగ్, ఇక్కడ స్విచ్లో అవుట్ గోయింగ్ ఇచ్చాం కదా. ఇంకో పద్ధతిలో ఒకటే స్విచ్లో ఇవ్వచ్చు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. అది ఏ విధంగా చూద్దాం. ఓకే, ఈ స్విచ్లో 3 వైర్లు కనెక్ట్ చేశాను. దీన్ని నెక్స్ట్ స్విచ్లో పై టెర్మినల్ ఇవ్వాలి, పైన. నెక్స్ట్ అందులోనే ఇన్కమింగ్ ఫేజ్ ఇవ్వాలి. ఇన్కమింగ్ ఫేజ్
నెక్స్ట్ వైర్ని మిడిల్లో ఇవ్వాలి, మిడిల్ టు మిడిల్. ఇందులో అన్ని స్టేట్ టు స్టేట్ కలపాలి ఈ పద్ధతిలో. నెక్స్ట్ లాస్ట్ టెర్మినల్లో అవుట్ గోయింగ్ ఫేజ్, బల్బ్ నుంచి వచ్చిన ఫేజ్ వైర్ని ఈ వైర్ని రెండింటిని కలిపి పెట్టాలి. ఓకే, కంప్లీట్ అయింది. ఇలా కనెక్ట్ చేయాలి. ఇది ఇన్కమింగ్ ఫేజ్, ఇది అవుట్ గోయింగ్ ఫేజ్. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం. సప్లై ఆన్ చేశాను. ఇది కరెక్ట్గా ఉంది, వర్క్ చేస్తుంది. ఇంతవరకు మనం ఫేజ్ని మాత్రమే స్విచ్లో ఇచ్చాం. ఇప్పుడు మనం న్యూట్రల్ని కూడా ఇవ్వచ్చు. బల్బ్ నుంచి వచ్చిన 2 వైర్స్, ఒకటి ఫేజ్ ఒకటి న్యూట్రల్. దీన్ని మిడిల్లో కనెక్ట్ చేయాలి. ఇంకో వైర్ని ఇంకో స్విచ్ యొక్క మిడిల్లో కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇన్కమింగ్ ఫేజ్ అండ్ న్యూట్రల్ని తీసుకున్నాను. రెడ్ వైర్ ఫేజ్, గ్రీన్ వైర్ న్యూట్రల్. ఇప్పుడు ఈ రెడ్ వైర్ని స్విచ్ యొక్క పై టెర్మినల్లో ఇవ్వాలి. ఈ న్యూట్రల్ని ఇంకో స్విచ్లో పై టెర్మినల్లో ఇవ్వాలి. ఓకే, కంప్లీట్ అయింది. ఓకే, ఇది ఇన్కమింగ్ ఫేజ్, ఇది ఇన్కమింగ్ న్యూట్రల్. నెక్స్ట్ ఇది అవుట్ గోయింగ్ న్యూట్రల్, ఇది అవుట్ గోయింగ్ ఫేజ్. ఓకే, ఇది వర్క్ చేస్తుంది. ఈ విధంగా 2 వే స్విచ్ కనెక్షన్స్ ఇవ్వచ్చు. 2 వే స్విచ్ యొక్క లోపల సెట్టింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అందుకే 2 వే స్విచ్ని నేను కట్ చేశాను. చూడండి, లోపల పైన ఒక మెటల్ ఉంది. అది మిడిల్ టెర్మినల్తో కాంటాక్ట్ అయి ఉంది. అది ఆన్ చేసినప్పుడు ఇందులోకి టచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, గ్యాప్ ఉంది. మనం ఇప్పుడు ఈ స్విచ్ని కిందికి అన్నప్పుడు ఆ పైన ఈ కింది దానికి టచ్ అవుతుంది. అప్పుడు మిడిల్లో ఫేజ్ ఇస్తాం కదా, మిడిల్ నుంచి ఎటు సైడ్ ఆన్ చేస్తే అటు సైడ్ ఫేజ్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.